బెంగాల్ సీఎం మనకు తెలిసిందే మమత తెలిసిందే ప్రధానమంత్రి కావాలని ఆశలు, కోరికలు చాలా ఉంటాయి. సరే ఏదైనప్పటికీ పవన్ కళ్యాణ్ ఏదో ఒక గట్టి సమాధానం అయితే చెప్పాడండి ఆమెకైతే. ఏదైతే కుంభమేళలో కొన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి. ఎందుకంటే అంత కోట్లొచ్చారు. అంత కోట్ల జనం వచ్చినప్పుడు అంత ఈజీ గాదు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేయడం. ఎందుకంటే ఒక చిన్న సభ, ఒక ముఖ్యమంత్రి వచ్చిన సభ పెట్టినప్పుడు ఒక 1,00,000 మంది వస్తేనే దాన్ని కంట్రోల్ చేయడం ఎంత కష్టమవుతుందో, అక్కడ అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న ఇన్సిడెంట్స్ జరుగుతాయి. కానీ దాని గురించి అయితే ఒక దారుణమైన మాట కూడా అనటం చూసాం. దాన్ని ప్రస్తావించడం కూడా అనవసరం. దాని గురించి పవన్ కళ్యాణ్ అయితే కౌంటర్ ఇచ్చాడండి. ప్రతి ఎలాంటి సభలు జరిగినా, లేకుంటే ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా జనాలొచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి. అది ఒక ఉత్తరప్రదేశ్‌లోనే గాదు, బెంగాల్‌లో జరిగినా గూడా మీ బెంగాల్‌లో జరిగినా గూడా ఇలాంటివి జరిగినప్పుడు దాన్ని మనం దాన్ని చూడాలి. దాన్ని కుట్రపూరితంగా చూస్తే ఎట్లా అనైతే ఆయనైతే ప్రస్తావించారు. అలానే మమతా బెనర్జీకి కొంచెం గట్టిగానే వార్నింగ్ అయితే ఇవ్వడం చూసాం. తెలిసిందే మనకి మమతా బెనర్జీ ఆమె ఓడిపోయినప్పటికీ ఆమె సీఎంగా ప్రస్తుతం అయితే కొనసాగుతా ఉంది తర్వాత గెలిచి. అక్కడ తెలిసింది ముస్లిమ్స్ ఆమె యాక్చువల్‌గా ఒక హిందువుగా పుట్టి ఆమె ఇప్పుడు ముస్లిమ్స్‌కి ఒత్తాస పలుకుతూ ఉంటుంది. ఎందుకంటే అక్కడ ముస్లిం ఓటర్సే ఆమెను గెలిపిస్తా ఉంటారు ఎక్కువగా. పక్కనున్న బంగ్లాదేశ్ నుంచి అయితే వచ్చి అక్కడైతే చాలామంది రోహింగ్యాలైతే ఎక్కువున్నారు. వాళ్ళకి ఆధార్ కార్డులు, వాళ్ళని రేషన్ కార్డులు అన్నీ ఇచ్చి వాళ్ళనైతే ప్రోత్సహిస్తూ ఉంది. చూడాలి ఒక్కసారి బెంగాల్‌లో గనక బీజేపీ గెలిచిందంటే మటుకు వాళ్ళందరినీ తీసేస్తుంది ఖచ్చితంగా. చాలా తగ్గించేస్తుంది అక్కడ ఉన్నదాన్ని. ఇది చూడాలి. వాళ్ళ బలాన్నయితే తగ్గించే ప్రయత్నం చేస్తుంది బీజేపీ. చూద్దాం పవన్ కళ్యాణ్ అయితే కొంచెం స్ట్రాంగ్‌గానే కౌంటర్ ఇచ్చారు. మమతా బెనర్జీకైతే ముందు ముందు ఇలాంటి విషయాలు మాట్లాడకపోతేనే మంచిది. ఎందుకంటే ఒక ఉత్తరప్రదేశ్ అని కాదు ఎక్కడ సభలు జరిగినా సరే కంట్రోల్ చేయడం కష్టమవుతుంది. కొన్ని కొన్ని అనర్థాలు జరుగుతుంటాయి. ఇలాంటి కోట్ల మంది జనాలొచ్చినప్పుడు ఇలాంటి చిన్న చిన్న జరగడం సహజమే. దాన్ని మనం వేరే కోణంలో చూసి దాన్ని మన సంప్రదాయాలను మనమే అవమానపరుచుకోవడం కరెక్ట్ కాదనైతే అనేది చెప్తున్నాడు. ఎందుకంటే ఇలాంటి సంఘటన జరగాలని ఎవరు కోరుకోరు కదా! కావాలని ఎవరు చేయరు కదా! అనైతే చెప్పుకొచ్చాడు పవన్ కళ్యాణ్ అయితే. ఎందుకంటే చిన్న చిన్న సభలనే మనం కంట్రోల్ చేయలేకపోతున్నాం. ఇలాంటి మహా కుంభమేళని కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు. ఆల్రెడీ చాలా వరకు ఈ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ చాలా వరకు దీన్ని సక్సెస్ అయిందని అయితే యోగినైతే పొగడడం చూసాం ఓవరాల్‌గా పవన్ కళ్యాణ్ అయితే. అలానే దీనికి కూడా కొంచెం చురకలు కూడా అంటించాడు. ఇదండి ప్రస్తుతానికైతే పవన్ కళ్యాణ్ కుంభమేళ పర్యటనలో చాలా విషయాలైతే మాట్లాడుకుంటూ వచ్చాడు. ఓవరాల్‌గా అయితే ఇది మెయిన్ వచ్చేసి మమతా బెనర్జీని అయితే కౌంటర్‌గా ఈ విషయం అయితే చెప్పాడు. ఇలా బెంగాల్‌లో చేసినా సరే ఆహ్, ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరు బాధ్యత వహించి మీరేమన్నా తీసుకుంటారనైతే ఆయన గట్టిగా క్వెషన్ చేశాడు. ఎందుకంటే సహజమే కదా! పెద్ద పెద్ద సభలు జరిపెట్టినప్పుడు ఇప్పుడు మన రీసెంట్‌గా మనం చూసాం 'అల్లు అర్జున్' ఉదంతంలోనే ఒక చిన్న థియేటర్ దగ్గర అంత తొక్కిసలాట జరిగి చనిపోవడం చూసాం. అలాంటి అంత మహా కుంభమేళ అన్ని కోట్ల మంది వచ్చినప్పుడు ఇలాంటి ఆహ్, తొక్కిసలాటలు ఇలా జరుగుతా ఉంటాయి. కానీ మనమే జాగ్రత్తగుండాలి. ఎళ్లి అక్కడున్న పోలీసులకందరికీ, ఆ గవర్నమెంట్‌కి సహకరించి మనమే జాగ్రత్తగుండాలి. కానీ కొన్ని సార్లు ఏమైందంటే అత్యుత్సాహంగా కొంతమందుంటారు. విపరీతంగా ఎక్సైట్‌మెంట్ తోటి అలాంటప్పుడు ఇలాంటివి జరుగుతా ఉంటాయి. ఫ్యూచర్‌లో జరగకూడదని కోరుకుందాం.